హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈ కాకరకాయ ఫ్రైకి వచ్చేసండి మనం ఏమేం కావాలో నేను ఎలా చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన కాకరకాయ ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఒక అర్ధ కేజీ అండి కాకరకాయలు, అర్ధ కేజీ ఉంటాయి. ఇవి కొబ్బరి అండి, కొబ్బరి, ఉప్పు, ఎల్లిపాయలండి తీసి పొట్టు తీసుకుని పెట్టాను, కారం అండి, ఆయిల్ అండి, ఇది ఆయిల్ వేసేసుకుందాము. ఇవి కోసి పెట్టుకొని కాకరకాయలు కోసి పెట్టుకుందామండి. ఈ కొబ్బరి, ఎల్లిపాయలు, కారం ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి పొడి. ఇవి కోసుకుందామండి. కొంచెము మనకు ఉప్పు కారం అవన్నీ పట్టాలి కదా, కొంచెం 2 భాగాలేనండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇట్లా కోసి పెట్టుకొని పుచ్చులు గిచ్చులు ఏమన్నా ఉంటే చూసి, ఇది మాత్రం తీయకూడదండి, ఇది ఇట్టనే ఉండాలా. ఇట్లా కోసేసుకొని పక్క పెట్టుకోవాలి. లేదండి, బాగానే ఉన్నాయండి. ఇలా అన్నీ కోసి పెట్టుకున్నానండి. వీటిని ఆయిల్లో వేయించుకుందామండి. ఇవి ఇట్లా అన్నీ కోసి పెట్టుకోవాలా. ఇత్తనాలు ఉన్నా పర్లేదండి, చాలా బాగుంటాయి ఇత్తనాలు కూడా, తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కోసుకుంటే సరిపోతుంది. మరి లావు దాంట్లోకైతే ఇట్లా ఇంకొక 4 భాగాలు అనమాట, ఇట్లా చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట. ఇవి మనం ఆయిల్లో వేయించుకుందామండి. ఎర్రగా స్టవ్ వెలిగించానండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసానండి, సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి, మనం కాకరకాయలు వేసేసుకుందాము. ఈలోపు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నామండి, పొడి చేసేసుకున్నాము. దీనికి కావాల్సినది ఈ కొబ్బరి అవి మిక్సీ పట్టుకున్నామండి మనము. అవి ఫ్రై అయ్యేలోపు ఈ కొబ్బరి, ఎల్లిపాయలు, కారం వల్ల మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుందండి. లోపల మనం సిమ్లో కాకుండా, ఫుల్ కాకుండా నార్మల్గా పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఫ్రై అవుతుంది. మనం ఒక వారం రోజులు పెట్టుకున్నా కూడా చెడిపోకుండా ఉంటుంది అనమాట ఈ కాకరకాయ అనేది. అందుకనేసి మనము కొంచెం ఫుల్ లేకుండా మామూలుగా పెట్టి వేయించుకోవాలన్నమాట. లేట్ అయినా పర్వాలేదు, ఇలా వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసి వేసుకుందాం. ఇది పచ్చిగా ఉందండి, ఇంకొకటిగా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత వేగినాయండి అన్నీ బాగా. ఇప్పుడు మనము ఎక్కువ ఆయిల్ ఉందంటే ఈ ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకోవచ్చండి. మనము ఈ కొబ్బరి పొడి అవి వేస్తే కనపడదు, అది ఈ ఆయిల్ ఉండాలా, ఎందుకంటే అవి ఒట్టిగా అవుతాయి కాబట్టి ఈ ఆయిల్ ఉండాలా. మరీ ఎక్కువ ఉంటే తీసేసుకోవచ్చండి మనము. ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేస్తాను. వేస్తున్నానండి కొబ్బరి పొడి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ మంట పెట్టకూడదు. ఎక్కువ మంట పెడితే కారం అనేది నల్లగా అయిపోతుంది అనమాట. నల్లగా కాకుండా ఎర్రగానే బాగా అట్లనే సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అట్లనే ఇట్లా వేయించుకుంటే బాగుంటుందండి, నల్లగా కాకుండా కొబ్బరి పొడి. కొంచెం పడుతుందండి, వేసేసుకొని ఇది కూడా ఉప్పు లేకుండా బాగుంటుందండి. అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి నంచుకొని తినొచ్చండి, చాలా బాగుంటాయి. పప్పు లేకుండా కూడా తీసేసానండి అంతా.
కలుపుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది కొబ్బరి అది. ఇట్లా బాగా అంత కారము ఉప్పు మనము మిక్సీ పడేటప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మన కాకరకాయ ఫ్రై అయిపోయిందండి. మనం సర్వ్ చేసుకునేది ఇంకా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వారమైనా చెడిపోదండి. ఇది ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి బాగా చెడిపోదండి. ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి వారమైన అట్లనే ఉంటుంది. పప్పు లేకపోయినా రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అయిపోయిందండి. మన కర్రీ సర్వ్ చేసేసుకుందాము. అయిపోయిందండి మన కాకరకాయ ఫ్రై. ఇంతేనండి, ఇంకా చాలా సింపుల్గా అండి. మనము ఎంత అసలు 20 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మన కాకరకాయ ఫ్రై. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇట్లా ఫ్రై అయితే ఉప్పు కారము కొబ్బరి అనేది బాగా పట్టుకుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాత్రం వేగితే సరిపోతాయండి. ఇంకా మరి నల్లగంటే మళ్ళీ ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇంకా మన కాకరకాయ ఫ్రైకి. ఇప్పుడు చెప్పాలన్నా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.